కెనడాలోనంట గవర్నమెంట్ స్కూల్సే అక్కడ చదువు. లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అయితే విపరీతమైన ఫీజులు. ఈవెన్ మనోళ్ళు అక్కడికెళ్ళినప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివిస్తారు. గవర్నమెంట్ స్కూల్‌లో స్కూల్ జెండా పక్కనంట ఎల్‌జీబీటీక్యూ జెండా గూడా ఉంటదంట. అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్ స్కూల్ దశ నుంచినే వాళ్ళకి ట్రైనింగ్ అన్న పేరుతో, అంటే వాళ్ళకి అవగాహన అన్నటువంటి పేరుతో వాళ్ళకి అలవాట్లు గూడా అవి గూడా నేర్పేటటువంటి దరిద్రం ఉందక్కడ. పోనీ అక్కడొద్దని అక్కడ ఇంకా ఫీజులు లేకుండా ఉండే విద్యా సంస్థలు క్రైస్తవ విద్యా సంస్థలట. కేథలిక్ విద్యా సంస్థలట. అందులో చేరుద్దామని చూస్తే అక్కడ తల్లి గాని, తండ్రి గాని ఎవరో ఒకళ్ళు క్రిస్టియన్ అయ్యి ఉండాలంట. బాప్టిజం తీసుకొని ఉండాలంట. ఉంటే మాత్రమే చేర్చుకుంటారట ఆళ్ళ పిల్లల్ని. సరే కొంతమంది తల్లో, తండ్రో ఇంటి దగ్గర పాటించకపోయినా సరే, మేము క్రిస్టియన్స్‌వి అని చెప్పేసి చెప్పుకొని వచ్చి జాయిన్ చేసుకుంటున్నోళ్ళున్నారు. మన వాళ్ళలో కూడా కొంతమంది. మిగతా వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్‌తోనే సరిపుచ్చుకుంటున్నారు. ఆళ్ళకి నేర్పుతున్నారు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు జబల్పూర్‌లో సెయింట్ ఆలోసిస్ స్కూల్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అక్కడున్నటువంటి దళితులు, అందులో ఉద్యోగాలు చేస్తున్న దళితులకి మీరు మతం మార్చుకుని క్రైస్తవంలోకొస్తేనే మీకు ఉద్యోగాలు. లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఇది బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి చోట. దాంతో దళిత హిందువులందరూ కలిసి, ఉద్యోగులందరూ కలిసి రోడ్డెక్కారు, ఉద్యమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించబోమని హిందూ సంఘాలు ప్రకటించినాయి.